అందరికీ నమస్కారం. ఈరోజు మిల్లెట్ దోశ మసాలా రెసిపీ, మిల్లెట్ మసాలా దోశ రెసిపీని షేర్ చేయబోతున్నాను. మిల్లెట్ దోశ పిండిని బ్యాటర్ని ఎలా చేసుకున్నాను ఇంతకుముందు వీడియోలో పెట్టాను, వెళ్ళి చూడండి. పిండి పులిసిన తర్వాత అలా పెంకపై కొంచెం పోసి అలా తింపుతూ మంచిగా రౌండ్గా వచ్చేటట్టు తింపుకోవాలి. తింపుకున్న తర్వాత కాస్త దోశ ఎర్రకారాన్ని దోశపై వేసి అలా స్పూన్తో స్ప్రెడ్ చేయాలి. కారం అంతా దోశకు పట్టించి అలా స్ప్రెడ్ చేశాక కాస్త సన్నగా తరిమిన ఉల్లిపాయల్ని దోశపై చల్లుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము, హెల్తీగా తినాలి కదా రెసిపీ, అందుకే కాస్త క్యారెట్ తురుముని, సన్నగా తురిమిన క్యారెట్ని దోశపై అలా వేసి సన్నని మంటపై కాల్చుకోవాలి. ఇప్పుడు ఆలు కుర్మాని దోశపై వేసి దోశ మీద కొంచెం పట్టేటట్టు మసాలా పట్టేటట్టు దోశకి బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత కాస్త మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి ఒక 5 నిమిషాలు ఎర్రగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత మెల్లగా దోశ విరిగిపోకుండా జాగ్రత్తగా దోశను తీసి ప్లేట్లో వేసేసుకోవాలి. రెడీ మన దోశ. ఒక్క బయట తీసుకొని అలా ఆలు కుర్మాని దోశతో పట్టుకొని నోట్లో పెట్టుకుంటుంటే కరిగిపోతుంది చూడండి. ఆ టేస్టే వేరు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? ట్రై చేయండి. మిల్లెట్ మసాలా దోశ చిటికెలో రెడీ.